ఫ్రెండ్స్, నా పేరు అపర్ణ. నేను ఇవాళ మీకు చికెన్ పకోడీ తయారు చేయడం చూపిస్తాను. చాలా మనం బయట తీసుకున్న స్టైల్లో చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ మన చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టేస్టింగ్ పౌడర్, అల్లం, మెంతాకు, కారం, కార్న్ఫ్లోర్, ఒక ఎగ్, పసుపు, సాల్ట్, గరం మసాలా, రెడ్ ఫుడ్ కలర్. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మనకి బయట స్టైల్గా ఉండాలంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక పేస్ట్గా కలపాలి మనం. చూడాలి ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం, మెంతాకు, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా తగినంత కారం, సాల్ట్ అంతా కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. ఇందులోనే ఫ్రెండ్స్ కొంచెం ఎగ్ కూడా వేయాలి. కొంచెం ఎగ్ వేసేసి ఇలా కలిపేసేయాలి. అంత ఫుడ్ కలర్ ఇది ఇంకా కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం స్మూత్గా ఉండడానికి. ఇలా అంతా మొత్తం కలిపేసి ఇట్లా పేస్ట్ లెక్క చేసేసుకోవాలి. ఇదంతా ఇలా కలిపిన పేస్ట్ని మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్లో వేసుకొని చికెన్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇట్లా మన కొంచెం మీకు ఎగ్ లూజ్గా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఏమైనా సాల్ట్ తక్కువ ఉన్నా ఇప్పుడే వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇలా కొంచెం మసాలాలలా ఇట్లా కాసేపు పక్కన పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాక మీరు డీప్ ఫ్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అక్క మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి హాఫ్ అన్ అవర్ బయట ఫ్రిడ్జ్లో. ఇప్పుడు బయట తీసి ఆయిల్ ఇటైనాక 1 పీస్ ఆయిల్లో ఇట్లా డీప్ ఫ్రై స్పూన్. మీరు చాలా పెద్దగా పెట్టిననుకో పొయ్యి తొందరగా బయట మాడిపోతుంది, లోపల కొంచెం పీస్ గట్టిగా ఉంటుంది. స్లిమ్లో పెట్టి వేయాలి. స్మూత్గా లోపల మంచిగా ఉడికి నీట్గా ఉంటుంది. స్లిమ్లో పెట్టాలి స్టవ్. ఆయిల్ ఇటైనాక ఇలా 1 పీస్ వేసేసుకొని ఇలా మొత్తం మంచిగా చికెన్ రెడీగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లుకింగ్ బాగుండడానికి జీడిపప్పు కూడా ఫ్రై చేయాలి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే జీడిపప్పు ఇలా ఫ్రై చేసుకుంటాను లైట్గా. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా ఇలా చికెన్ పైన వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ పకోడీ రెడీగా అయింది. చూద్దామా పీస్ ఎలా స్మూత్గా ఉందో. వావ్, ఇంత స్మూత్గా వచ్చింది చూసారా. చాలా బాగుంది, టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయాలి. అన్నయ్య, ఎలా ఉంది చికెన్ పకోడీ? తిను. ఎట్లుంది? ఎలా ఉంది చెప్పు. బాగుందా? సూపరా?